హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు తేనె పట్టు కోసం వేట మొదలైంది. బయలుదేరుతున్నాం. తాడి చెట్లు అమ్మటి, పొలాల గట్ల అమ్మటి బయలుదేరి వెళ్తున్నాం. చిలుక చిహ్నం పలుకుతుంది. ఇక్కడే మీకు తేనె దొరికిద్ది, తేనె పట్టు దొరికిద్ది అని. కాలువలో దోమలాడుతున్నాం, ఎక్కడన్నా దొరికిద్దామని. పుట్ట తేనె, పెద్ద ఏగల తేనె కాదు, చిన్న ఏగల తేనె. పెద్ద ఏగల తేనె జోలి పోయాం అనుకో మనకి ఇంకా ఏముండదు, పిచ్చి కుట్టుడు కొడతాయి, ఇంక మన వల్ల అవ్వదు, బొబ్బలు వచ్చేస్తాయి. తీసేసారా ఇక్కడ? ఇదిగో ఇదిగో అది ఆల్రెడీ తీశారు, ఆల్రెడీ చూసాము. చేద్దాం అనుకునే లోపల తీసేశారు. ఏముంటాయి లోపలికి వెళ్తే పాములు ఉంటాయి. 1 2 3 ఇటు పక్క 5 6 అన్నీ తీసేమంటారు. తేనె పట్టు మిస్ అయిందండి. దొంగలాడు ఇంకా దొరుకుతాయా? ఇది తీశారంటే దాదాపు అన్ని చుట్టుపక్కల చూసి ఉంటాండ్రా. వెళ్ళిరాబో. ఇక్కడ కూడా ఉంది చూడు బంధు, తాడి బంధు. దేంట్లో లేదంటవా? దేంట్లో చూసి ఉంటారా? దేంట్లో? ఆ ఏగలో ఇంకొన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మిగతా ఏడు కొన్ని తీసిపోతాం పక్కకి. ఏం చేస్తాం, మనకు లక్ లేదు. కొంచెం ఇటు తేనె పట్టు కోసం వేటంగా మొదలవుతుంది. ఇంకా దొరకలేదు, వెళ్తూనే ఉన్నాం. ఈ చేలో ఇంతకుముందు చెనక్కాయ పంట వేసిండ్రు. మొత్తం వానకి మొలకలు వచ్చేసినాయి. చూడండి, ఇది చెనక్కాయ మొక్క. కింద చెనక్కాయలు ఉంటాయి, ఇవన్నీ వానకి మొక్కలు వచ్చేసినాయి. చెనక్కాయలు చెనక్కాయలు దొరుకుతున్నాయి. మాలు వాన పడకపోతే ఈ చెనక్కాయలు ఇవే ఏరుకొని తినేది పొలాల్లో. గేదెలు మేపడానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు గేదెలు మేపుతూ ఉంటాయి. ఈ చెనక్కాయలన్నీ ఏరుతూ ఉండేవాళ్ళు రోజు కొద్దిగా. ఇవే ఇంట్లో ఇళ్ళల్లోకి వచ్చాయి. ఇవ్వండి కాయ పప్పులు. చెనక్కాయ పప్పులు బాగా చల్లగా అయిపోయింది. టేస్ట్లో వీడియో నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి నేను కనపడతల్లా, అప్పుడప్పుడు కనపడతా. తేనె తీయడానికి వేటకాడు మా బామర్ది. ఈ పాటికి 4 5 దొరికాయి. ఈసారి ఏంది వేటకాడికి దొరకట్లేదు తేనె పట్లు. ఈ పొదల్లో ఎక్కడో కొద్ది చిన్న చిన్న తేనె పట్లు ఉంటాయి, చిన్న ఏగలు. అవి కొట్టవలే కానీ చిన్నగా వాటిని తీయచ్చు, బాగుంటుంది తేనె. పెద్ద ఏగల తేనె బాగా ఘాటుగా ఉంటుందండి, తినలేము. ఇవి కలర్ఫుల్గా కనపడుతున్నాయి చూసారా? ఏమేమి అంటారు వీటిని? గురిగింజలు అంటారు. ఇక్కడ మొక్క నుంచి వస్తాయి. ఇవి నా చిన్నప్పుడు చూసా, ఇవి కూడా గురిగింజలు. ఇవి సగం రెడ్ సగం బ్లాక్ ఉంటాయి. వీటికి ఉపయోగపడతాయి మనకు తెలియదు.
అరే ఈ గురిగింజల్ని అసలు దేనికి ఉపయోగపడతాయి ఇంకేం తెలుసా? దేనికి ఉపయోగపడతాయి? తెల్లవి దేనికి వాడతారు? ఇవి కూడా గింజల్లానే ఉన్నాయి, కంది గింజలు ఉంటాయి, కంది గింజల టైపులో ఉన్నాయి. చెప్పి పట్టుకున్నా, ఇది చూడండి, దేంట్లోంచి మొక్క వచ్చింది. ఇట్లా ఉంటాయి పరిస్థితి వాన పడేసరికి. లేకపోతే ఈ పొలం గట్ల మీద శనక్కాయలు తినుకుంటా తేనె పట్టు తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఇది చూడండి, ఇది చూడండి మొక్కలు వచ్చేసినాయి. వాన పడేసరికి శనక్కాయలన్నీ మొక్కలు వచ్చినాయి. చూడండి ఇతను మొలకలు వచ్చేసినాయి. ఇవన్నీ అయ్యే శనక్కాయలు, ఇవన్నీ శనక్కాయలు పాడైపోయినాయి. అయ్యో అన్నీ వచ్చేసినాయి శనక్కాయలు. శనక్కాయలు, తాటి మంచికాయలు, ఇలా తేనె ఇలా పొలం గట్ల మీద బాగా ఉండిద్ది. వెళ్ళే దారిలో చాలా చెట్లు కనపడ్డాయి. ఇది మాత్రం సపరేట్గా మర్రి చెట్టుని తాటి చెట్టుని అల్లుకుంటూ పోయింది. ఇలాంటి బోర్డులు ఉన్నాయి. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒకటి తీసా. మొత్తం కనపడాలంటే అది పరిస్థితి. ఇంకా తేనెపట్టు దొరకలా. తేనెపట్టు ముందే వేటగాళ్ళంతా ఒలుచుకొని పోయినట్టుంటారు. మాకు ఒక పట్టు కూడా దొరకట్లేదు. వేటగాడు ఇంకా వేటాడుతూనే ఉంటా, చెమట తుడుచుకుంటా. మొత్తానికి తేనెపట్టు దొరికింది. దాన్ని తీసిన తర్వాత మీకు చూపిస్తా.